తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు, నియామకాలు అనేక విమర్శలకు దారితీస్తున్నాయి. గతంలో సుస్థిర రాజకీయ ఫలితాలు ఇచ్చిన బండి సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి రామచంద్రరావును నియమించడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణలో బీజేపీ పటిష్టమైన ప్రత్యామ్నాయంగా ఎదిగినప్పటికీ హైకమాండ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీలో గందరగోళానికి దారితీశాయని విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ గ్రాఫ్ పెరిగినా ఆయనను తప్పించి పార్టీకి వెనకడుగు వేసేలా చేసింది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 35.1% ఓటు షేర్తో 8 స్థానాలు గెలుచుకున్న పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు, నాయకత్వంపై అనిశ్చిత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయం అన్న ప్రచారానికి బీజేపీ ఊతమిచ్చినట్టుగా కనిపించిందనేది విమర్శకుల అభిప్రాయం. ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షుడిగా దువ్వాడ శ్రీనివాస్ మాధవ్ ను నియమించడంపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా పార్టీ అంతర్గతంగా టీడీపీ, వైసీపీ అనుకూలంగా ఉన్న నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం గమనార్హం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని స్థానికంగా బలోపేతం చేయాలనే లక్ష్యం హైకమాండ్ కి ఉందా, లేక ఇతర పార్టీల బలాన్ని ఆధారంగా చేసుకునే వ్యూహానికే ప్రాధాన్యత ఇస్తున్నదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయంగా గంభీరమైన విషయమే కానీ కేంద్ర నాయకత్వానికి స్థానిక రాజకీయాలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.